నిన్న మన ప్రభాసన లుక్స్ ఈ రోజు వచ్చాయి కన్నప్ప నుంచి. సో ప్రభాసన ఫ్యాన్ గా మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో కన్నప్ప దేవుడు బ్రో. ప్రభాస్ నిజం చెప్తున్నా, ప్రభాస్ అనేటువంటి దేవుడు. నిజంగా ఒకప్పుడు దేవుడు ఎన్టీ రామారావు చాలా మందిని చూసినాం. అంటే మన మన ఫాదర్ జనరేషన్, మన తాతల జనరేషన్లో సీనియర్ హీరోలను చూసినాం కొంతమందిని దేవుళ్ళు అనేటోళ్ళు. విష్ణు, రాముడు క్యారెక్టర్ చేసిన చాలా మంది ఉన్నారు సీనియర్ హీరోలు. కానీ మన జనరేషన్కి దేవుడు ప్రభాస్ అన్న. ఇది పక్కా చెప్తున్నా. ప్రభాస్ అన్న అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటోని పెట్టుకుంటుంటే దేవుడుగా అదే రూపాన్ని. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ నుంచి డెఫినెట్లీ చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫోటో పెట్టుకోవడం తప్పే లేదు. నిజంగా ఆ రేంజ్లో ఉన్నాయి బ్రో. పోస్టర్ లుక్ మాత్రం అద్దిరిపోయింది. నిజంగా ఎన్ని నిమిషాల క్యారెక్టర్ ఉంటుందో కన్నప్పలో తెలియదు, కానీ థియేటర్ మాత్రము చినిగి షాట్ అయి తగలబడుతుంది. ఆ 3 నిమిషాల క్యారెక్టర్ ఏదో ఉందంటున్నారు. శివతాండవం ఆడుతున్నాడు ప్రభాస్ అన్న అని తెలుస్తుంది భయ్య. ఈ లుక్ చూసిన తర్వాత అనిపించింది ఆ రేంజ్లో ఉంది ప్రభాస్ అన్న లుక్. మాత్రం చూడ్డానికి సింపుల్గా ఉన్న కట్అవుట్ను చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ లాగానే ఉంది భయ్య. నిజంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా ఈ సినిమాకి మాత్రము ఎన్ని వేల కోట్లు అయితే చెప్పలేను, కానీ డెఫినెట్లీగా మాత్రం బాగుంటుంది. పుష్ప రికార్డులో మాత్రం డెఫినెట్గా బ్రేక్ చేస్తుంది బ్రో. 100% పుష్ప రికార్డులు ఎగిరిపోతే కన్నపోతాడని నేను అనుకుంటున్నాను. సో మంచు విష్ణు గారు ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తారంట. అవును బ్రో. మంచు అన్న, విష్ణు అన్న ఎలాంటి సినిమాలు తీస్తాడు? మంచి కంటెంట్ ఉన్న సినిమాలు. అలాంటిది ఒక కంటెంట్ ఉన్న సినిమాని, ఒక కన్నప్ప సినిమాని తీసుకొచ్చాడు శివుని భక్తుడిగా. అంటే ఒక ప్రభాస్ అన్న, ఒక మంచు విష్ణు అన్న కలిసి చేస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో కాంబినేషన్ అనేది 3 నిమిషాలు 2 నిమిషాలు కనిపిస్తుందంట అన్న ప్రభాస్ అన్న క్యారెక్టర్ చెప్తున్నారు. నేను మీ చూడలే, కానీ ఆ 3 నిమిషానికి మాత్రము శివతాండవం కాదు అరాచకం అనుకోవయ్య. ఆ రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ అన్న ఊచకోత. ఇక అంతే బ్రో. థ్యాంక్స్. సో అన్న అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో విష్ణు అన్న లుక్స్ వచ్చినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు బ్రో. వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? వాళ్ళంతా పిచ్చిపోగు నా కొడుకులు బ్రో. అంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. కన్నప్ప సినిమాలో ఒక దేవుని భక్తుల క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు మంచు విష్ణు అన్న. ఏం మంచి క్యారెక్టర్ బ్రో. ఏకదం కిరాకుంది. దానికి ఐటమ్ గాళ్ళు అది బాగాలేదు. బాణం ఎలా వేస్తే ఉంది బ్రో, గుర్తుపెట్టలేదా? అంటే మనము దేవుని సినిమా గట్రా అలా మాట్లాడొద్దు. బట్ మంచు విష్ణు అన్నకి ఒక కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఆస్కార్కి వెళ్ళే మూవీ నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకని చెప్తున్నా అంటే అందులో ప్రభాస్ అన్న కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ బలం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కి బలం, మంచు విష్ణు అన్నకి ఒక బలం ప్రభాస్ అన్న కాబట్టి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నా భయ్యా. థియేటర్ లో ప్రభాస్ గారిని శివుడి గెటప్ లో చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్న. చొక్కాలు కాదు భయ్యా, గూస్ బంప్స్ ఏంది? గూస్ బంప్స్ చాలా గుండెకే ఉచ్చ పోయిస్తాడు. గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ అన్న ఎంట్రీకి గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది థియేటర్. 70mm లో చూడు, లేకుంటే డబుల్ స్క్రీన్ లో చూడు. ఊచకోత. మాస్ థియేటర్ లో ఎల్లు ఊచకోత. ఈరోజు థియేటర్లు మూతపడ్డాయి కదా, ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి మళ్ళీ ఎంట్రీ ఇస్తాయి చూడు. నేను పక్కా చెప్తున్నా. థ్యాంక్స్ బ్రో.